వెరీ గుడ్. ఎక్సలెంట్ మేడం, బాగా చేశారు. కంగ్రాచులేషన్స్, బాగా చెప్పేశావు. మా సారు పరువు మొత్తం కాపాడేశావు. ఏ మాట కా మాట, మా సారు నీ ముందు నించొని ధైర్యం ఇచ్చారు కదా. గుప్తా గారు, మనం వెళ్ళిపోదాం. రండి రండి రండి. ఒక నిమిషం అండి, స్టిల్స్ తీసుకోవాలి. సార్ స్టిల్స్ తీసుకుందామా? సరే సార్, షూర్. రాథోడ్, ఏం చూస్తున్నావు? మా సారు తలదవ కొట్టున్నాడు కదా, అదే చూస్తున్నాడు. ఓ పంచే, అక్కడ డెస్క్ లో జెల్ ఉంది, తీసుకెళ్ళి ఇవ్వు, అప్లై చేసుకుంటారు. దిష్టి తీయించడానికి ఒప్పించమని చెప్తే సినిమా చూస్తావా? అలా కాదు మిస్ అమ్మా, నువ్వు డోర్ వరకు వచ్చే ధైర్యం చేస్తావో లేదోనని నిన్ను టెస్ట్ చేశా. టెస్ట్లో పాస్ అయిపోయావు. ఇక డిస్ట్ అంటావా? ఒక 5 నిమిషాలు వెయిట్ చెయ్యి, సినిమా చూపిస్తా. ఏ రాథోడ్, సినిమా చూపిస్తానని బయటికి వెళ్తాడేంటి? నాకు తెలియకుండా లోపలికి ఎప్పుడు వెళ్ళాడు? సార్ చెప్పు రాథోడ్, ఆఫీస్ టైం అవుతుందా? బయలుదేరదాం కానీ సార్. కానీ ఏంటి? అంటే సార్, ఇందాక మిస్సమ్మ బాగా పెర్ఫామ్ చేసింది కదా, చూశాను. అందరూ చప్పట్లు కొట్టి అప్రిషియేషన్ కూడా చేశారు కదా. విన్నాను. ఏంటి రాథోడ్, కిచెన్లో ఉండాల్సినవి బెడ్రూమ్కి వచ్చాయి? అదే అంటే సార్, అది మిస్సమ్మకి అందరి దృష్టి తగిలి ఉంటుంది కదా సార్. దానికి నన్నేం చేయమంటావు? దిష్టి తీస్తే బాగుంటుందని. ఇది నీ ఐడియానా లేక? నాది కాదు సార్, నాది కాదు సార్, నాకేం సంబంధం లేదు సార్, అంతా మిస్. అయ్యో, చచ్చాను. దగ్గరగా ఏంటి, దిష్టి తీయాలా? నేనేం అనలేదండి, రాతోడే మిమ్మల్ని ఒప్పిస్తానన్నా. అంటే పక్కింటక్కేమో దిష్టి తీయించుకో బాగుంటుందని చెప్పింది. ఏంటి భాగ్య ఇది? ఈరోజు రాఖీ పౌర్ణమి కదక్క, నాకు చిన్నప్పటి నుంచి తోడుగా ఎవ్వరూ లేరు. ఇక్కడికి వచ్చాక నువ్వు పరిచయం అయ్యావక్క. నువ్వు వచ్చిన డే 1 నుంచి నాకు సపోర్ట్ చేశావు. నాకు అక్కవైనా అన్నవైనా నువ్వే కాబట్టి నీ చేతికి రాఖీ కట్టాలనుకుంటున్నానక్క. ఈ రక్షాబంధన్ అనేది బంధాన్ని అన్ని వేళలా రక్షించాలి, ఒకరికొకరు తోడు నీడగా ఉండాలని జరుపుకుంటారు కదక్క. నా వరకు మీరు చాలాసార్లు ఆయన్ని నన్ను కలపడానికి, పిల్లల్ని నన్ను కలపడానికి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ తోడుగా ఉన్నారు కదక్క. మీరు చెప్పిన మాటల వల్లే నేను మా ఆయన దగ్గర చాలా హార్ట్ఫుల్గా ధైర్యంగా మాట్లాడేదాన్నక్క. ఇప్పుడు ఆయనకి
నాపై ఇంత ప్రేమ కలగడానికి కూడా నువ్వే కారణం అక్క. ఆయన కోపాన్ని ఎలా ఫేస్ చేయాలో చెప్పావు, ఆయన ప్రేమని ఎలా తీసుకోవాలో నేర్పించావు. ఆయనతో నడిచే ప్రతి అడుగులో నువ్వు ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నావు అక్క. తోడబుట్టిన బంధం చాలా గొప్పది అంటారు. నాకు తోబుట్టువులున్నా కూడా మీలా ఇంత క్లోజ్గా ఉండేవాళ్ళు కాదేమో అక్క. ఇంత ప్రేమ చూపించేవాళ్ళు కాదేమో. నా కోసం నువ్వు ఎంత దూరమైనా వస్తావు, ఏం చేయడానికి కూడా వెనకాడవు. నిన్నటికి నిన్న ఆయన నాకు దిష్టి తీశారంటే నువ్వే కదక్క కారణం. సో నాకన్నీ నువ్వే. మన మధ్య ఈ బంధం లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలక్క. రాఖీ కట్టినా అక్క? నువ్వెంత ప్రేమగా అడిగాక ఎలా కాదనగలుగుతాను?